హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే రాబోయే 4 రోజుల వాతావరణ విశ్లేషణ అయితే మనం ఈ వీడియోలో చేద్దామండి. మెయిన్గా మీకు మన మెయిన్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి, మెయిన్గా మనం రైతుల కోసం అయితే ఈ ఛానల్ అయితే పెట్టామండి. సో రైతులు ఎవరైనా చూసామంటే మీ పంట పొలాలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎంత కరెక్ట్గా ఉంటే అంతే నీట్గా అంతే నిజాయితీగా చెప్తాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేయండి, అంటేనే అది మాత్రమే మా ఛానల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతే అండి. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే రాబో 4 రోజులు మన ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా కోస్తా రాయలసీమ, అదే కోస్తాంధ్ర రాయలసీమ, అలాగే మన 3 ఇవి ఉంటాయి కదండి, అవి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఏమి ఎట్లా, మెయిన్గా గోదావరి జిల్లాలు కానివ్వండి, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మన ఏది వదలము, ప్రతి ఒక్కటి ఉంటుంది. సత్యసాయి జిల్లా కానివ్వండి, తిరుపతి జిల్లాలు కానివ్వండి, ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ విధంగా వర్షాలు పడతాయి మెయిన్గా మాట్లాడుకుందాము. నేను చెప్పేది ఏంటంటే ఈ పొద్దు మనకి డేట్ వచ్చి 5వ తేదీ కదండి. రేపు అనగా 6, 7వ తేదీ, 8వ తేదీ, అలాగే 9వ తేదీ ఎక్కడ ఏ విధంగా వర్షాలు పడతాయి తెలుసుకుందామండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముందుగా 6వ తేదీ అంటే ఆగస్టు 6 మంగళవారం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 6 మంగళవారం ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి చూద్దామండి. ఫస్ట్ మోస్తరు తేలికపాటిని ఇంకా అంటే లైట్ టు మోడరేట్ అంటే లైట్ అంటే కొంచెంగా, మోడరేట్ అంటే మోస్తరు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి. ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు సపోజ్ అన్నమయ్య జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఉంది కదండి, ఆ మదనపల్లి ఏరియాల్లో పడవచ్చు, రాయచోట్లో పడకపోవచ్చు. ఎందుకంటే జిల్లాల్లో ఇవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇదే అంటే ఈ ప్లేస్లోనే వర్షాలు పడతాయి ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక జస్ట్ అంచనా. ఇక్కడి ఇంకా మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఏదైతే APSDMA, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. ఈవెన్ దీంతోనే పాటు మీకు అంటే ఇప్పుడు ఏదైతే మన భారతదేశం ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు, అది కూడా దాంట్లోనే తెలుసుకుందాము. ప్లస్ ఇది చెప్తాను. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మనకి అక్కడక్కడ తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఇక్కడైతే ఉందండి. చెప్తానండి, ప్రజెంట్ ఎక్కడ అల్పపీడనం అయితే లేదు. మరి అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఎల్లో అలర్ట్లు కూడా పెద్దగా ఎక్కలేదు. ఎల్లో అలర్ట్ కానివ్వండి అంటే ఎల్లో అలర్ట్, అలాగే రెడ్ అలర్ట్. ఏదైతే ఇప్పుడు రెడ్ అలర్ట్ అంటే భారీగా వర్షాలు వచ్చి ఇల్లు కూలిపోయే స్టేజ్లో మనకి ఏదైతే మన కోనసీమ జిల్లాలో జరిగిందో అలా దాన్ని రెడ్ అలర్ట్ అంటారు. ఇక్కడ చూసుకుంటే పెద్దగా ఎక్కడ మరి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు. కాకపోతే రేపు ఎక్కడెక్కడ ఈ మోస్తరు కాకుండా పిడుగులతో కూడిన వర్షం ఎక్కడెక్కడ పడుతుంది అంటే శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, అలాగే విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే మనకి తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మనకి పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడతాయండి. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం క్లియర్ కట్గా ఉన్నాయండి. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వీడంటారా మొత్తం అన్ని జిల్లాలు చెప్పేస్తాంటారు అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఈ పొద్దు మన మదనపల్లి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో ఈరోజు తేలికపాటి వర్షం పడింది. అదేంది మన అన్నమయ్య జిల్లాలో అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే పడతాయి. ప్రతి ఏరియాలో పడతాయి, ఇదైతే వాస్తవం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను, రేపు అనగా మంగళవారము తేలికపాటి ఎక్కడెక్కడ పడతాయంటే పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు కానివ్వండి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాలో తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడతాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం కానివ్వండి, అలాగే మనకి విజయనగరం కానివ్వండి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి, ఏదైతే మనకి రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర తీసుకున్నా కూడా వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలే పడే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇంకా అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రేపు అయిపోయింది. ఇంకా 7వ తేదీ అంటే ఆగస్టు 7వ తేదీ
బుధవారం ఏ విధంగా వర్షాలు ఉంటాయో చూద్దామండి. బుధవారం వచ్చేసి మనకి పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు మరియు చిత్తూరు జిల్లాలో మనకి ఇక్కడ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చేసి మన అన్నమయ్య జిల్లాలో కొంచెం అక్కడక్కడ పడతాయి. కాకపోతే మన్నాడు ఏదైతే మనకి బుధవారం ఆగస్టు 7వ తేదీ ఉందో మన అన్నమయ్య జిల్లా అయితే లేదు. సో ఇది డిఫరెన్స్ వచ్చేసి నేను చెప్తానండి. ఇంకా అలాగే బుధవారం ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళము, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపూర్, వైఎస్ఆర్, అలాగే అన్నమయ్య జిల్లాలో, తిరుపతి జిల్లాలో, అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఏదైతే మీకు ఒక చిన్నగా మీకు ఇదంతా లేకుండా చెప్పాలంటే, రేపు కానివ్వండి, మన్నాడు కానివ్వండి, అవతల మన్నాడు కానివ్వండి, రాబోయే 4 రోజులు ఏదైతే నేను చెప్పానండి, 4 రోజులు అక్కడక్కడ తేలికపాటిని ఇంకా మోస్తరుని ఇంకా పిడుగులతో కూడిన వర్షం అయితే క్లియర్ కట్గా ఉన్నాయండి. మరి అంత రెడ్ అలర్ట్ అయితే ఇక్కడైతే జారీ చేసింలేదు. కాకపోతే మీకు ఇది ఇక్కడ ఫోటోతో సహా నేనైతే చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. సో ఇంతవరకు చూసారు కదండి. దాంతోపాటు ఇప్పుడు మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే 6వ తేదీ అంటే రేపు అనగా మనకి రేపు ఎక్కడెక్కడ ఎట్లా వర్షాలు పడతాయి మెయిన్గా తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ వాతావరణం మనకి ఏదైతే శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ఉందో దాని విధంగా నేను చెప్పేదానికైతే ట్రై చేశానండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఉంది కదండి, వైఎస్ఆర్ కడప, ఈ ఏరియాలో మనకి తూర్పు, పడమర, ఉత్తరం 3 మనకి వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే వర్షాలు అయితే ఇక్కడ నెల్లూరు జిల్లా ఏదైతే ఇక్కడ మనకి తీర ప్రాంతం ఉంటుంది కదండి, ఆ తీర ప్రాంతం దగ్గర మనకైతే పెద్దగా వర్షం అయితే అది కూడా ఎక్కడ గూడూరు కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ఇక్కడ చూసుకున్నట్టయితే కావలి ఇంకొన్ని ఏరియాలో మనకి పెద్దగా వర్షం అయితే లేదు. అసలు ఆ రోజు అయితే రేపైతే మనకి ఈ ఏరియాలో వర్షం అయితే లేదు. ఇంక మళ్ళీ మిగతా ఏది తీసుకున్నా కానివ్వండి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక నెల్లూరులోని కావలి ఈ సరౌండింగ్ ప్లేసెస్లో మనకి పెద్దగా వర్షం లేదు. కాకపోతే మళ్ళీ మిగతా ప్లేసెస్లో ఏది తీసుకున్నా కానీ కొంచెం అక్కడక్కడ తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు పడేకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుందండి. దాంతోపాటు ఇంకోటి ఏమంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాడేరు, ఇందాక చెప్పినాం కదా పార్వతీపురం, ఈ ఏరియాల్లో మాత్రం తేలికపాటి నీకు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం. దాంతోపాటు ఏలూరు ఏదైతే మనకు ఉందో అల్లూరు సీతారామరాజు అంటే ఈ జిల్లా కానివ్వండి, ఏలూరు కానివ్వండి, కొంచెం వర్షాలు అయితే ఎక్కువ పడే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉంది రేపు అనగా 6వ తేదీ. ఇంకా ఆ తర్వాత మనకి 7వ తేదీకి వద్దాము. 7వ తేదీ అనగా ఇది క్లియర్గా మీకు ఇది ఇప్పుడు వీడియో పోతా ఉంటుంది, వీడియో దగ్గర కూడా చూపిస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ ఉన్నారంటే నేనేం చెప్పినా మీరు వినలేరు. ఇంకా 7వ తేదీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే చిత్తూరు జిల్లా ఉంది కదండి, మనకి చిత్తూరు జిల్లాలోని కొన్ని మదనపల్లి కానివ్వండి, అలాగే పొంగునూరు, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి, ఈ చిత్తూరుకు సంబంధించి ఇప్పుడు మనకు కొత్తగా అన్నమయ్య జిల్లా వచ్చిందిలేండి, ఇంతకుముందు అంతా మనమంతా చిత్తూరు జిల్లానే పిలిచారు. చిత్తూరు జిల్లాలో ఏదైతే మదనపల్లి, పొంగునూరు, చిత్తూరు, ఈ పుత్తూరు ఏరియా ఉంది, ఇక్కడ మాత్రం ఒక తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత కూడా తిరుపతి, ఈ కొన్ని ఏరియాలో మాత్రం వర్షాలు అయితే లేవు. దాంతోపాటు నెల్లూరులో కూడా మన్నాడు అంటే ఎల్లుండి బుధవారం పెద్దగా వర్షాలు అయితే లేవు. ఒక్క చిత్తూరు జిల్లాలోని కొన్ని ఏరియాల్లో తప్పించి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆల్రెడీ చెప్పాను మీకు, మన్యం జిల్లాలో ఇది ఏలూరు కానివ్వండి, అల్లూరు సీతారామరాజు, పాడేరు, అనకాపల్లి, ఈ ఏరియాలో మాత్రం రేపు వర్షాలు పడే అవకాశం రేపు ఉన్నాయి. దాంతోపాటు మన్నాడు అనగా బుధవారం కూడా ఈ మనకి అల్లూరు సీతారామరాజు ఈ జిల్లా ఈ ఏరియాలో అయితే మనకైతే వర్షాలు అయితే పడేటట్టు కొంచెం ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్కి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మెయిన్గా మన్నాడు, నెల్లూరు కానివ్వండి, తిరుపతి కొన్ని ప్లేసుల్లో, అలాగే వైఎస్ఆర్ కడపలో కొన్ని ప్లేసులు, తర్వాత సత్యసాయి డిస్టిక్ ఉంది కదండి, ఈ ఏరియాలో కొంచెం తక్కువగా వర్షాలు నమోదవుతాయి. ఎప్పుడు మన్నాడు, రేపు క్లియర్ కట్గా నేనేం తెలుసుకున్నాను, రేపు పెద్దగా వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఒక రేంజ్లో వర్షాలు అయితే ఉంటాయి. దాంతోపాటు ఇందాక అల్లూరు సీతారామరాజు జిల్లా కానివ్వండి, అలాగే పాడేరు, అలాగే ఏలూరు, ఇది నంద్యాల, ఇక్కడ చూసుకున్నా కూడా రేపైతే కొంచెం వర్షాలు ఉండేవి క్లియర్ కట్గా. దాంతోపాటు పల్నాడు కానివ్వండి, మనకి మాచర్ల, నర్సరావుపేట, వినుకొండ, ఈ ఏరియాలో కూడా రేపైతే వర్షాలు అయితే పడేటట్టు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.
రేపు అలాగే మర్నాడు ఎలా పడతాయని అప్డేట్ వచ్చేసి.